బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియో మొదలు పెడదాం. వీడియో వచ్చేసి అనిల్ రావిపూడి విజయం సాధించడాన్ని చెప్పవచ్చు. ఇక్కడ శంకర్ వరప్రసాద్ చిత్రం మంచి టాక్ తోటి రన్ అవుతుంది అంటే మెయిన్ కారకుడు అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి. అలాగే మెగాస్టార్ అభిమానులు 10 ఏళ్ళగా ఎంత ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోరిక నెరవేరిందనే చెప్పవచ్చు. ఫుల్ మిల్స్ దొరికిందనే చెప్పవచ్చు మెగాస్టార్ అభిమానులకు. అలాగే మెగా ఫ్యాన్స్ ఏం ఆశించారో, పండుగకు వచ్చి ఎలాంటి బ్లాక్ బస్టర్ సాధిస్తాడని అనుకున్నారో అది బ్లాక్ బస్టర్ అవుతుందా, ఇండస్ట్రీ హిట్ అవుతుందా అనేది వేచి చూడాలి. చిత్రం మాత్రం మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం, మంచి ఎనర్జీని ఇచ్చిందని చెప్పవచ్చు మన మెగాస్టార్ అభిమానులకు. ఎందుకంటే 10 ఏళ్ళ ఒత్తిడిలో ఉన్నారు మెగాస్టార్ అభిమానులు మాత్రం. ఆ ఒత్తిడి నుంచి ఇక దూరం అయినట్టే మనకు తెలుస్తుంది. ఎందుకంటే మెగాస్టార్ అభిమానులకు మాత్రం ఇది ఒక రేంజ్లో కిక్ ఇచ్చే చిత్రం అని చెప్పవచ్చు. అనిల్ రావిపూడితోటి ఇది సాధ్యమైందని చెప్పవచ్చు. అభిమానులు మీరు ఏం ఆశించారో మెగాస్టార్ అభిమానులకు మాత్రం సంక్రాంతి పండుగ ఫుల్గా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. అందరు అభిమానులు కూడా కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు ఈ పాజిటివ్ టాక్ ఎలా వచ్చిందో రాబోయే చిత్రాలకు కూడా ఇలాంటి పాజిటివ్ టాకే రావాలి అని మెగాస్టార్ అభిమానులు కూడా కోరుకోవాలి. ఇది నందమూరి అభిమానులు కూడా ఈ చిత్రానికి విజయంకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి రాబోయే చిత్రాలకు కూడా మెగాస్టార్ అభిమానులు పాజిటివ్ రివ్యూలు, పాజిటివ్గా చిత్రం గురించి మాట్లాడాలి తప్ప ప్రతి చిత్రం పైన కూడా బురద జల్లే ప్రయత్నం మాత్రం ఇక మానుకోండి మెగాస్టార్ అభిమానులు. ఎందుకంటే ఈ విజయంతోటైనా కూడా రాబోయే విజయాలకు వెల్కమ్ చెప్పండి. మీరు మీ చిత్రాలకైనా కూడా వెల్కమ్ చెప్పుకోండి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి చిత్రం 10 ఏళ్ళ తర్వాత ఒక బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ చిత్రంగా మారుతుంది కాబట్టి మెగాస్టార్ అభిమానులందరూ కూడా మంచి ఉద్దేశంతో, మంచి నిండు మనసుతోటి ప్రతి చిత్రం పైన కూడా పాజిటివ్గా రెస్పాన్స్ కావాలని, వారి ఉద్దేశాలన్నీ కూడా మార్చుకోవాలి. ఈ నెగిటివిటీ అనేది మార్చుకొని మంచి ఉద్దేశంతో సినిమాలకు వెళ్ళాలి. థియేటర్ల కాడ కూడా మంచి రివ్యూలు ఇవ్వాలి, మంచి సందేశాన్ని మీ అభిమానులు కూడా ఇవ్వాలి. ప్రతి థియేటర్లో కాడ కూడా ప్రతి అభిమాని హీరో, అందరు హీరోల చిత్రాలకు కూడా మంచి పాజిటివ్నెస్ ఇవ్వాలి మెగాస్టార్ అభిమానులు కూడా. ఇంతకుముందు చేసినట్టు చేయకూడదు మెగాస్టార్ అభిమానులు. ఎందుకంటే ఈ ఒత్తిడి ద్వారా మీకు తెలిసింది ఏంటంటే 10 సంవత్సరాలు ఒత్తిడి భరించడం జరిగింది మెగాస్టార్ అభిమానులు. ఇక్కడ నుండి అయినా మెగాస్టార్ అభిమానులు అందరూ అంటే కొందరు ఉన్నారు దీంట్లో నెగిటివ్ చేసేవారు. ప్రతి ఒక్కరు కూడా మంచి ఉద్దేశంతో సినిమాకి వెళ్ళండి, మంచి ఉద్దేశాన్ని నేర్పండి. ఎందుకంటే మన ఇండస్ట్రీలో థియేటర్లు కనుమరుగు అవుతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లను అందరం కాపాడుకోవాలి, అందరి అభిమానులు కూడా కాపాడుకోవాలి. ప్రతి ఒక్క అభిమాని కూడా శంకర్ వరప్రసాద్ చిత్రం చూస్తున్నారు కూడా. అదేవిధంగా మెగాస్టార్ అభిమానులు కూడా ప్రతి రాబోయే చిత్రాలకు వెల్కమ్ చెప్పండి. ఎందుకంటే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయకండి. కొందరు స్ప్రెడ్ చేశారు కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ సహకరించాలి, అన్ని చిత్రాలు బాగుండాలి. అందులో మన చిత్రాలు ఉండాలి, నందమూరి చిత్రాలు ఉండాలి, మెగాస్టార్ చిత్రాలు ఉండాలి, ప్రభాస్ చిత్రాలు ఉండాలి, మహేష్ బాబు గారి చిత్రాలు ఉండాలి. ప్రతి ఒక్కరి చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ ట్రాక్ తోటి ఇండస్ట్రీ కలకలలాడాలి. థియేటర్లలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా కాపాడుకోవాలి. అదేవిధంగా థియేటర్లలో టికెట్ల రేట్ల గురించి కూడా మనం పోరాడాలి. టికెట్ల రేట్లు మాత్రం తగ్గించడం జరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సాధారణ ప్రేక్షకుడు కూడా అందుబాటులో థియేటర్ల రేట్లు, సినిమా టికెట్ల రేట్లు మాత్రం అందుబాటులోకి రావాలని దీనిపైన అందరం కూడా ఒక విధంగా పోరాడాలి. ప్రతి ప్రేక్షకులకు కూడా వినోదం అనేది దగ్గర కావాలి, థియేటర్లకు వెళ్ళేలాగా ఉండాలి. ప్రతి ప్రేక్షకుడు కూడా, సాధారణ ప్రేక్షకుడు కూడా థియేటర్ల వైపు వెళ్ళేలాగా ఉండాలి అని అంటే మెగాస్టార్ అభిమానులు, నందమూరి అభిమానులు, మహేష్ బాబు గారి అభిమానులు, రామ్ చరణ్ గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా ఈ టికెట్ రేట్ల పైన ఒక రకంగా చూసుకుంటే టికెట్ రేట్ల పైన ఒక చిన్న యుద్ధం అనేది చేయాలి. టికెట్ రేట్లు ప్రతి ప్రేక్షకుడు కూడా అందుబాటులో ఉండేలాగా దానిపైన పోరాటం చేయాలని అభిమానులందరికీ కూడా నేను కోరుకోవడం జరుగుతుంది. మెగాస్టార్ అభిమానులు అందరూ సంబరంలో ఉన్నారు. ఇదే సంబరం మీకు కంటిన్యూగా కావాలి. రామ్ చరణ్ రాబోయే చిత్రాలు కూడా కంటిన్యూగా ఆడాలి, పవన్ కళ్యాణ్ చిత్రాలు కూడా ఆడాలి, మహేష్ బాబు గారి చిత్రాలు కూడా ఆడాలి, అలాగే మా నందమూరి హీరోల చిత్రాలు కూడా ఆడాలి. మీ సపోర్టు ఇదే విధంగా ఇప్పుడు మేము ఎలా సపోర్ట్ చేస్తున్నామో అదేవిధంగా పాజిటివ్గా రెస్పాన్స్ కావాలి. మెగాస్టార్ అభిమానులు ప్రతి చిత్రానికి కూడా పాజిటివ్గా రెస్పాన్స్ కావాలని కోరుకుంటూ ఈ వీడియో
వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.